ఒక ఆపరేషన్ చేస్తున్నప్పుడు పేషెంట్కి మత్తు ఇచ్చి ఆపరేషన్ చేస్తారు కదా, బట్ మీరు జనాలు మెంటల్గా ప్రిపేర్ చేయకుండా మీ విజన్ ఏంటో ప్రాపర్గా చెప్పకుండా అలా చేయడానికి అలా చేశారు. చాలామంది ఆక్రదనలు, ఇంట్లో బట్టలు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా కూర్చొని ఇటువంటి ఒక విమర్శలు ప్రభుత్వం ఫేస్ చేయడానికి ఉంది, డెఫినెట్గా ఉంది. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వార్ జరిగినప్పుడు అందరు సైనికులే చచ్చిపోరు. యుద్ధం జరిగినప్పుడు కొంతమంది అమాయకులు కూడా చచ్చిపోతారు. అట్లని ఎవరు యుద్ధం ఆపరు. బాంబు వేయకుంటే ఇక్కడ సివిలియన్ ఉన్నాడా, ఇక్కడ సైన్యం ఉందా, ఇది చూస్తారా. యుద్ధం జరిగినప్పుడు యుద్ధం అనేది యుద్ధ నీతే అట్లాంటిది. నెలల కొద్ది సంవత్సరాల కొద్ది మేము స్పష్టంగా చెప్తున్నాం, ఇక్కడ ఆక్రమించుకున్నారు, నోటీసులు ఇస్తున్నాం, సంస్కరణ యుద్ధం అవుతుందా? ఇప్పుడు జరుగుతూ ఉంది కదా సంస్కరణలు అనేది. ఇప్పుడు యుద్ధం లాంటిదే. ఈరోజు నేను ఆక్రమించుకున్న చెరువులు ఎవరు? ఆక్రమణదారులే కదా. నేను వెళ్ళి ఒక కాలనీ జూబ్లీ హిల్స్ను డిమాలిష్ చేసి నేనేం చెరువు కడతా అంటలేనే. దుర్గం చెరువును ఆక్రమించుకుంటే అవి తొలగిస్తున్నా. మీరు ఎన్కన్వెన్షన్ చేసినప్పుడు ప్రభుత్వం చాలా మంది చప్పట్లు నేను అదే చెప్తున్నా. 3 ఎకరాలు ఇప్పుడు మనం ఇక్కడ చర్చిస్తే బాగుండదు, ఎందుకంటే అతను వాలంటీర్గా ముందుకు వచ్చి సరెండర్ చేసిన తర్వాత అది వేరే విషయం. ఒక సెలబ్రిటీ ప్రజలకు అందరికి ఆదర్శంగా ఉండే వ్యక్తులు తుమ్మిడికుంటను మొత్తం ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ కట్టుకుంటుంటే రెగ్యులర్గా మనం అందులో ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? కాలనీల మీదకి వస్తున్నాయి.